న్యూ ఇయర్ జోష్ షురు. న్యూ ఇయర్ జోష్ మొదలైంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి సిటీల్లో గ్రాండ్ సెలబ్రేషన్ కి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సెలబ్రిటీల ఈవెంట్లు, థీమ్ ఓరియంటెడ్ ఈవెంట్లు, టాప్ డీజే ప్లేయర్స్ తో డిసెంబర్ 31 నైట్ ను సందడిగా జరిపేందుకు ఆర్గనైజర్లంతా రెడీ చేశారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు అర్ధరాత్రి 1 గంట వరకే ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఉంటాయని పోలీసులు చెప్పారు. ఇందులో దొరికితే 10,000 వరకు ఫైన్, 6,000 వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. దీంతో కొన్ని ఈవెంట్ మేనేజర్లు ప్రోగ్రామ్ ముగిశాక కస్టమర్లను ఇంటి దగ్గర డ్రాప్ చేసేందుకు స్పెషల్ గా క్యాబ్ సర్వీసులను కూడా ఏర్పాటు చేశారు. ఏం లేదు, తాగుడు ఊగుడే, ఏం లేదు. సెలబ్రేషన్ల పేరు మీద ఏమున్నాయి? తాగుడే, తాగి ఊగుడే. ఇదేనా జీవితం? ఇక తాగి ఊగుడే జీవితమా? న్యూ ఇయర్ అంటే మీ ఇంట్లోతో జరుపుకోర్రి. మీకు కేక్ కట్ చేయాలనిపిస్తే మీ ఇంట్లోతోటి సంబరంగా కూర్చొని మీ పిల్లలు మీ తల్లిదండ్రులు మీరు ఒక ఆహ్లాదకరంగా మంచి రుచికరమైన భోజనం వండుకొని ఒక మంచి కేక్ తెచ్చుకొని మంచి అర్ధరాత్రి చేసుకుంటారా, రాత్రి 10 గంటలకు చేసుకుంటారా, కుటుంబంతో కలుపుకొని ఆనందంగా మీ అభిప్రాయాలు, మీరేం చేయబోతున్నారు, కొడుకుగా నువ్వు తండ్రికి ఏం చేయబోతున్నావు, తండ్రి కొడుకుకి ఏం చేయబోతున్నాడు, తల్లికి నువ్వేం చేయబోతున్నావు, ఈ రెవల్యూషన్, ఈ నిర్ణయాన్ని తీసుకోండి. గత సంవత్సరం నీ పని చేయలేకపోయినా ఈ సంవత్సరం ఖచ్చితంగా నా లక్ష్యాన్ని పెట్టుకొని ఆ పని చేయబోతున్నా. నాన్న నీ వల్ల అయితే నన్ను ఇది చదివి, అరే నీ వల్ల అయితే ఇది చేస్తానంటే నేను చేపిస్తారా? గిరి పోయి పాడి అర్ధరాత్రి చీకట్ల ఇట్ట ఊగుడు. ఏమున్నా ఊగులా? గదే ఊగుడు పెళ్లిల కాడు ఊగుతారు, గదే ఊగుడు న్యూ ఇయర్కు ఊగుతారు, అదే ఊగుడు దసరాకు ఊగుతాడు, అదే ఊగుడు సంక్రాంతికి ఊగుతాడు. ఏముండదు, వాడు డీజే పెడతాడు, వీడే కూడతాడు, కాసేపు తాగుతాడు, ముందు గొంతుకచ్చి దాకా తాగుతాడు, గొంతులకు వచ్చి దాకా తాగి ఆ గొంతులకు వచ్చేది తాగినాక అది మళ్ళీ దిగేదాకా ఊగుడే. ఇది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. ఇట్లే వాడు చేయడు. ఈ అరాచకం మన దేశంలోకి వచ్చింది. ఫారెనోడు కూడా కొంత బుద్ధిగానే ఉంటాడు కావచ్చు, కానీ ఈ టైంకు మన ఊరోడు పోషమ్మ తల్లి దగ్గర చేసినట్టు ఎత్తారు ఇప్పుడు ఈ రాత్రి అంతగా. పోషమ్మ తల్లి దగ్గర దేవుడు పూనితే ఎట్లుంటుందో ఇక వీళ్ళకి అట్లుంటుంది. వీళ్ళ కథ అంతా జర్రా తాగి తడిపి ఇష్టం ఉన్నట్టు మీరు పోయి అవతలోని చంపే పని చేయకూరు. అవతలోడు వాని దారిన వాడే పోతాడు, వీడు తాగి డ్రైవింగ్ చేస్తాడు, అవతలోని గుద్దుతాడు, చంపుతాడు. ఇవే జరుగుతాయి. దయచేసి యువత ఈ వెర్రి నుండి బయటపడురు, కుటుంబంతో గడుపుర్రి, ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోరు. ఈ డీజేలు గీజేలు ఇవన్నీ వెర్రిపోకట. ఇదంతా అడిపోయేది ఏం లేదు. మళ్ళీ ఇటు పక్క ఉన్నాడు అటు పక్కని చూడాడు, అటు పక్క ఉన్నాడు ఇటు పక్కని చూడాడు, ఎవరి మైకంలో వాడే ఉంటాడు. ఈ పాటికి మళ్ళీ ఆడికి పోయి పైసా ఖర్చు పెట్టుకుంటే ఎందుకు?